ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. గడిచిన వారం అంతా కూడా దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని తన సజీవ రెక్కలతో దాచి కాపాడినందుకు దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా స్తుతి చెల్లించేవారిలా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గడిచిన వారం అంతా కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు, వాటన్నిటిని దాటుకుని మరొక వారానికి మనము వచ్చామంటే అది కేవలం దేవుని కృపే కదండి. మరొక ఆదివారం మనం చూసామంటే, మరొక రోజు మనం చూసామంటే ఇలా ఎవరు చూడరు, మరొక రోజులు ఎవరు చూడలేరు. రాతికాల సమయమునే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనం మరొక రోజు దేవుడు మనకి నూతనంగా ఇచ్చాడు అంటే మనం ఆ రోజంతా కూడా ఆ రోజు మనము దేవునికి థ్యాంక్స్ చెప్పుకుని ఆ రోజు మనం దేవునిలో ఆనందించే వాళ్ళ ఉండాలి. చాలామంది కూడా సమస్యలు ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఏం కోరుకుంటామండి? ఆదరణ కోరుకుంటాం కదా. ఎవరైనా మనల్ని వచ్చి ఆదరిస్తే బాగుండు, ఓదారిస్తే బాగుండు, ఓదార్పు కోరుకుంటాము. ఎంత కష్టాలైనా సరే, ఎంత ఇబ్బంది అయినా సరే, ఒకళ్ళు వచ్చి మనకి చేతి సహాయము చేయకపోయినా కూడా పర్వాలేదు, కానీ మాట సహాయము అంటే మాటతో మనల్ని ఓదారిస్తే చాలండి, మనకి ఎక్కలేని బలం వచ్చేసిద్ది. ముఖ్యంగా ఆరోగ్యం బాగున్న వాళ్ళకైతే మరీ అది ఓదారిస్తే వాళ్ళకి కొన్నంత బలం వచ్చేసిద్ది కదండి. మన మనుషుల నుంచే నువ్వు అంత ఆదరణ కోరుకుంటున్నావు కానీ దేవుని నుంచి కోరుకోవట్లేదా? యెషయా గ్రంథంలో దేవుడు అంటున్నాడు కదా, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను. దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఈరోజు ఉదయకాలం సమయంలో నువ్వు పడుతున్న ప్రతి బాధే కానీ అది నీకు కూడా తెలియకపోవచ్చు. నేను సృష్టించిన దేవునికి తెలుసండి. నేను పడే ప్రతి బాధ కూడా దేవుని ఆదరణ నీకు తప్పక అందుతుంది. నువ్వు ప్రార్థించు, ప్రభా నీవే నాకు దిక్కే ఉన్నావని ఆయన పాద దగ్గర వెళ్ళి నువ్వు మొర్రపెట్టు. తప్పకుండా దేవుని ఓదార్పు నీకు గొప్ప బలాన్ని దయచేయడంతో పాటు నువ్వు వెళ్ళే ప్రతి పోరాటంలో కూడా నీకు విజయాన్ని దయచేస్తుంది. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గడిచిన వారం అలాగే రేపు వారం అంతా ఎలా గడుస్తుందో అనుకోబాకు. గడిచిన వారం అంతా తోడైన దేవుడే రేపు నీకు తోడై ఉండడా? మోషేకి తోడైనట్టు దేవుడే నీకు తోడై ఉండడా? మరి మనం ప్రార్థిద్దాం, బలంగా మన దేవుని పట్ల నమ్మకం, విశ్వాసం కలిగి ఉందాము, నెమ్మది సమాధానం కలిగి ఉందాము. కుటుంబం అంతా కలిసి ఐక్యంగా ప్రార్థించండి. తప్పకుండా దేవుడు మనందరూ కూడా గొప్ప కార్యములు, మన పట్ల దేవుడు గొప్ప కార్యములు చేయనుగాక. అలాగే రేపు వారం అంతా కూడా మనం నమ్ముదాం, దేవుని ఆదరణ మనకి తప్పకుండా కలుగుతుంది. భయపడొద్దు, సమస్యని భయపడి పీరిగ్గా వెనకడుగు వేయొద్దు, ముందడుగే వేద్దాము. తప్పకుండా దేవుడు మన పట్ల, మన కుటుంబాల పట్ల దేవుడు గొప్ప కార్యము చేయునుగాక. ఆమేన్.